ఏపీ లిక్కర్ కేసులో కొత్త పేర్లు కంపెనీలు తెరపైకి వస్తున్నాయి. సిట్ సోదాలు ముమ్మరం కావడంతో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే సిట్ విచారణ తీరుని తీవ్రంగా తప్పుపడుతోంది వైసీపీ. లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మోహిత్ రెడ్డి ప్రజుమ్న కంపెనీలో సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్టర్ గా ఉండడంతో సజ్జల భార్గవ్ కు కూడా ఈ స్కామ్ తో సంబంధం ఉందనే అనుమానంతో సిట్ దర్యాప్తు జరుపుతోంది. స్కామ్ లో కొల్లగొట్టిన డబ్బును రూటింగ్ చేసేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని సిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లో తనిఖీలు చేపట్టిన సిట్ షెల్ కంపెనీల వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. లిక్కర్ కేసులో భార్గవ్ పై ఆరోపణలు అవాస్తవమన్నారు వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. టీమ్ స్పేస్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని, అకౌంట్ లేని కంపెనీ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు ఆయన. అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది, అది కూడా ఏంది యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవ రెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం. ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఆ వైపు జరగాల్సింది గురించి. నిజంగా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్న అనే వ్యక్తి డబ్బులకు సంబంధించినంత వరకు లిక్కర్ దాంట్లో అతని పాత్ర ఏదైనా ఉందా, ఉంటే ఏముంది, దానిలోకి ఎట్లా ఉపయోగపడినాడు అనేది అవి చూపడానికి ప్రయత్నం చేయాలా, వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలా. లేదు, అక్కడ ఏం దొరకట్లా. మరోవైపు తిరుపతి తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంట్లో సిట్ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి చెవిరెడ్డి ఇంట్లోనే ఉన్న సిట్ టీం తనిఖీలు నిర్వహించింది. చెవిరెడ్డి మోహిత్ తో పాటు కుటుంబ సభ్యుల్ని విచారించింది. చిత్తూరులో విజయానందరెడ్డి ఇల్లు, కార్యాలయాలు, కంపెనీల్లో జరిగిన సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. పలు కంపెనీల అడ్రస్లు పరిశీలిస్తున్న సిట్ అధికారులు ఇదే అడ్రస్ పై పలు ఆఫీసులు ఉన్నట్టుగా గుర్తించారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి బెయిల్ పై విచారణ ముగిసింది. దీనిపై ఈ నెల 10న ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కేసులో గత 79 రోజులుగా చెవిరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గా ఉండగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి A39 గా ఉన్నారు.